కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో మహిళలు బాలల సంరక్షణే ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు. హన్మకొండ జిల్లా అగ్రం పహాడ్లో అంగన్వాడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఇక మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన నిర్వహించారు. అందరి సహాయ సహకారాలతో మద్ది ఆంజనేయ స్వామి ఆలయం ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పనిచేస్తామన్నారు రాజన సత్యనారాయణ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయం కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఆయన ఆహ్వానించారు. రైతులను వంచడమే ప్రజాపాలన అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మొక్కుపోతున్న వడ్లను కొనాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక మంత్రి సీతక్కకు రైతుల కష్టాలు పట్టవా, ఒకసారి వచ్చి చూసే తీరిక లేదా అని అన్నారు లక్ష్మణరావు. ఇక ఏటూరు నాగరం జీసీసీ ఐకేపీ కేంద్రాన్ని కాకులమర్రి పరిశీలించారు. మంచిర్యాల జిల్లా దేవలవాడ ఫ్యాక్స్ వడ్ల కొనుగోలు కేంద్రంలో ప్రమాదం జరిగింది. వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా లారీ వెనుక డోర్కు ఉన్న చైన్ తెగిపోయింది. లారీపై ఉన్న బస్తాలు రైతులపై పడ్డాయి. రైతు సత్యం 2 చేతులు విరిగాయి. 2 రైతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా నారప్పగారిపల్లి గంగమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దొంగలు అమ్మవారి 250 గ్రాముల వెండి కిరీటం, 100 గ్రాముల వెండి కత్తి తీసుకుపోయారు. దొంగలను పట్టుకొని అమ్మవారి ఆభరణాలు రికవరీ చేయాలని పోలీసులను గ్రామస్తులు కోరారు. నంద్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రధాన అర్చకుడు పిడాంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో హోమం జరిగింది. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించారు. స్వామివారిని దర్శించుకున్నారు. కాళేశ్వరంలోని సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో గండ్ర పుష్కర స్నానం చేశాడు. గండ్ర వెంట భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మెట్పల్లిలో వేసవి నృత్య శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా చిన్నారుల భరతనాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. నటరాజ నృత్య కళానిలయం ఆధ్వర్యంలో ఈ వేసవి నృత్య శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. నాట్య గురువు భూపతి గౌడ్ శిక్షణలో చిన్నారులు భరతనాట్యం నేర్చుకున్నారు. రికవరీ చేసిన 1,14,00,000 విలువైన సెల్ ఫోన్లను 570 మందికి నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల అందజేశారు. ఇప్పటివరకు సుమారు 10 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR పోర్టల్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు.